హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేందర్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. పెద్ద ఎత్తున గడిచిన వారం 10 రోజులుగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన. ఇప్పుడు కాసేపటి క్రితమే పెద్ద ఎత్తున వివిధ కాలనీ నుంచి జనం ఇక్కడ జాయిన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు చాలామంది నాగేందర్ ఆధ్వర్యంలో. మన దగ్గర ఎట్లా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, వ్యూహాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేసాం. నాగేందర్ గారు ఎట్లా చూస్తున్నారు? రెండే మాటలు చెప్తా. ప్రచారం చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ప్రజలు వాళ్ళంతా వాళ్ళే కూడా, ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గం అంటే 42 మున్సిపల్ డివిజన్స్ ఉంటాయి. 42 మున్సిపల్ డివిజన్లో ఒక్కోసారి మనం తిరగలేము, సమయం తక్కువ ఉంది కాబట్టి నా టికెట్ అనౌన్స్మెంట్ కూడా 15 రోజుల కిందనే అయింది. ఆ 15 రోజులలో వీలైనంత మటుకు కవర్ చేయగలిగినాము. దేవుడి దయ వల్ల మాకు ఉన్నటువంటి అక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి వచ్చినటువంటి మాణికేశ్వర్ నగర్ నుండి పెద్ద సంఖ్యలో మరి అక్కడ ఉన్నటువంటి శ్రీరామ గండికోట సంఘం వాళ్ళు, వడ్డేరు సంఘం వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. దానికి మా రాజుగారు తర్వాతనేమో ఇక్కడ స్థానికంగా మొన్న ఎమ్మెల్యేగా పోటీ ఆడం సంతోష్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, వారి డివిజన్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, అదే శోభన్ అన్న గారు, మిగతా పెద్దలందరూ కూడా వీడికి రావడం చాలా సంతోషం. వారందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. గతంలో కూడా నేను అక్కడ మషీరాబాద్ నియోజకవర్గానికి వచ్చేది ఇదే మాణికేశ్వర్ నగరు. అప్పుడు నేను కోదండ రెడ్డి గారితో పాటు మన్నెం మంజయ్య గారితో పర్యటించి అక్కడ అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. అప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే సుమారు 12 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాను హాస్పిటల్ బిల్డింగ్కి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కొంచెం ఆబ్జెక్షన్ పెట్టారు. ఈ మాట ముఖ్యమంత్రి గారికి నేను, సంతోష్ గారు, అక్క కూడా చెప్పింది, శ్రీలత శోభన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి అది అయిపోయినాక వెంటనే తర్వాత వడ్డేరు సంఘం చైర్మన్ కార్పొరేషన్ అడిగారు, అది కూడా తప్పకుండా చేస్తాము. సికింద్రాబాద్లో ఒక కేంద్ర మంత్రిగా ప్రజెంట్ ఆయన ఉన్నారు, ఎంపీగా సిట్టింగ్ ఉన్నారు, మీరు మాజీ మంత్రిగా మీరు పద్మారావు ఎట్లా ఉండే పోటీ ఉండే అవకాశం? ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు, ప్రజలకు అస్సలు ఎక్కడూ అందుబాటులో లేడు. కేంద్ర మంత్రిగా తలుచుకుంటే కిషన్ రెడ్డి గారు ఎంతో చేసే అవకాశం ఉండే, కానీ చేయలేదు. ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు అర్థమైపోయింది వచ్చేది ఇక్కడ సికింద్రాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయనకు అర్థమైపోయింది. పద్మారావు గారేమో సికింద్రాబాద్ నియోజకవర్గానికే పరిమితమైన, మొత్తం సికింద్రాబాద్లో దానం నాగేందర్ అంటే హైదరాబాద్ సిటీలో గుర్తుపట్టనోడు ఉండడు, దేవుడి దయ వల్ల, మా ప్రజల దయ వల్ల. కాబట్టి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పరిచయం చేసుకోవాలి. నేను నిన్న బస్తీలో తిరిగాను, అడ్డగుట్టలో తిరిగాను, ఎక్కడ నువ్వు పోయి నమస్తే అన్నా నేను గుర్తుపట్టినావంటే వాళ్ళే చెప్తారు దానమన్న కదా అన్నట్టు. అది మాకున్నది ప్రజల మధ్యలో చెప్తున్నారు. వాళ్ళు మాత్రం మాకు నాగేందర్ పోటీయే కాదు, కేవలం అతను మాత్రం బీఆర్ఎస్ క్యాండిడేట్. 13వ తారీఖు ఎలక్షన్ అయిపోతుంది, జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు మళ్ళీ అంబరికి పెట్టుకు పరిమితం అవుతాడు, పద్మారావు గారు సికింద్రాబాద్కి. జై తెలంగాణ. మొత్తానికి తన గెలుపును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా కూడా నేను సికింద్రాబాద్ నుంచి ఖచ్చితంగా గెలవబోతున్నానని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కిషన్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, సికింద్రాబాద్.